సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో లాస్ట్ టైము కొన్ని లొకేషన్స్ గురించి మనం మాట్లాడాము. గత 1 ఇయర్ నుంచి నేను రెగ్యులర్‌గా ఈ ఛానల్‌లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నానండి. రిగార్డింగ్ రియల్ ఎస్టేట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుందనేది చెప్పడం జరిగింది. సో బేసిక్‌గా ఫోర్త్ సిటీ గురించి మనం చాలా టాపిక్స్ చేసామండి. ఫోర్త్ సిటీలో కొన్ని చోట్ల మన 10,000, 12,000 ఉన్న లొకేషన్స్ నేను చెప్పడం జరిగింది. ఈరోజు అక్కడ దాదాపుగా 20,000 అవ్వడం జరిగిందండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ మంత్స్, నాట్ ఎ ఇయర్. సో మన రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ డిక్లేర్ చేసిన తర్వాత 12,000 రూపీస్ ప్రోడక్ట్, అంటే నేను చెప్పింది ఒక నంది వనపర్తి అనే లొకేషన్, యాచారం అనే లొకేషన్లో 12,000 రూపీస్, 13,000 రూపీస్ ఉన్న పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఈరోజు 20,000 రూపాయలు ఉందండి. సో ఇది లైవ్లో జరిగింది. నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40, 50, 60% డెప్రిషియేషన్ వచ్చిందండి. మేబీ 1 ఇయర్ అని చెప్పొచ్చు. సో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, లాభ పొందారండి. కొంతమంది డౌట్, అంటే అసలు ఫ్యూచర్ సిటీ పెరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటిది ఇన్వెస్ట్ చేయలేదు డైనమాలో ఉండి. సో ఇబ్రహీంపట్నంలో ఈవెన్ 13,000-14,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పాము. ఈరోజు 25,000 రూపీస్ అయిందండి. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ మనం చూసాము. సో అదేవిధంగా ప్రీవియస్ టాపిక్లో నేను రుద్రారంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను. రుద్రారంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇస్నాపూర్ గ్రో అయింది, సంగారెడ్డి గ్రో అయింది. ఈరోజు ఇస్నాపూర్ సంగారెడ్డిలో కొనాలంటే 45,000-50,000 రూపీస్ ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. సో ఇస్నాపూర్కి సంగారెడ్డికి మధ్యన ఉన్న రుద్రారం అనే లొకేషన్ ఇప్పుడు గ్రో అవబోతుందండి. సో చెప్పాలంటే ఇక్కడ హై రేంజ్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు, విల్లా ప్రాజెక్ట్స్ కడుతున్నారు. హానెస్ట్లీ రేట్స్ అయితే అప్రిషియేట్ అవ్వలేదండి. ఈరోజు కూడా మనకి 26,000 నుంచి 30,000 మధ్యన పర్ స్క్వేర్ యార్డ్ దొరికేస్తుంది. ఈ లొకేషన్లో ఎందుకు కొనాలంటే కమింగ్ 1.5-2 ఇయర్స్లో మీరు రెసిడెన్సెస్ అయితే చూడబోతున్నారండి. బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ బికాజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజెస్. ఈ లొకేషన్లో రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ చాలా ఉంది కమింగ్ 3-4 ఇయర్స్లో. సో ఈరోజు కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ మీకు ఫ్యూచర్ త్వరలో మీరు డెవలప్మెంట్స్ చూడబోతున్నారు. ఆల్రెడీ జనాలు ఇక్కడ ల్యాండ్ కొన్న వాళ్ళు ఈరోజు కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేశారండి రుద్రారం లొకేషన్లో. రుద్రారం చుట్టూ, అంటే మనకి రుద్రారం ఒక పాయింట్ తీసుకుంటే ఒక 5-6 కిలోమీటర్ రేడియస్లో చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఈవెన్ విల్లా ప్రాజెక్ట్స్ కడుతున్నారండి. దాదాపుగా ఒక విల్లా 2 కోట్లు, 2,50,00,000, 1,80,00,000 ఆ రేంజ్లో దొరికేస్తున్నాయండి. సో 2 కోట్ల రూపాయలు విల్లా దొరుకుతున్నప్పుడు 50 లక్షలు, అంటే ఒక 200 గజాలు 50 లక్షలు పెట్టి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ కొనడంలో తప్పులేదు. ఈ లొకేషన్ బాగా డెవలప్ అవుతుంది. కమర్షియల్గా ఆలోచిస్తే ఒక 400 గజాలు, 600 గజాల ల్యాండ్ కానీ మీరు కొన్నట్టయితే, ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు ఒక అపార్ట్మెంట్ కొంటే మంచి రెంటల్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా మీరు ఒక హాస్టల్, పీజీ, పెయిన్ గెస్ట్ హాస్టల్ లాగా మీరు కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా ఈ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉందండి. స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంప్లాయీస్ ఉంటున్నారు, వాళ్ళకి రెసిడెన్షియస్ కావాలి, ఉండడానికి కావాలి. హాస్టల్స్ ఎక్కువగా లేవు. ఎక్కడో వాళ్ళు పటాన్చెరు వస్తున్నారు రుద్రారం నుంచి ఈ లొకేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. అంటే నేను చెప్తుంది తోషిబాలో పనిచేస్తున్న వాళ్ళు, నేను చెప్తున్నది ఇక్కడ మన అరవిందో ఫార్మాలో పనిచేస్తున్న వాళ్ళు, ఇట్లాంటి గీతం యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, గీతం యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే ఒక గీతం యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు దాదాపుగా 12-13 వేలు వాళ్ళు ఆ కాలేజ్ హాస్టల్స్కి పే చేస్తున్నారు. సో కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది పేమెంట్. అలాంటి వాళ్ళు 7-8,000 పర్ హాస్టల్ దొరికితే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు పటాన్చెరు వరకు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారండి. అలాంటి గీతం యూనివర్సిటీకి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈరోజు ఈ ఏరియాలో హాస్టల్స్ లేవు. సో కమర్షియల్గా ఆలోచిస్తే హాస్టల్స్ కూడా ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే రుద్రారం ఇందిరాకరణ్ రోడ్ నుంచి అగైన్ మళ్ళీ ఐఐటి ముంబై హైవేకి, ఐఐటి కందికి కనెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో 2 100 ఫీట్ రోడ్స్ వేసిందండి. సో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో వచ్చింది. ఫ్యూచర్లో 1.5 ఇయర్లో డెఫినెట్లీ మనం ఈ 100 ఫీట్ రోడ్స్ కూడా చూడబోతున్నాం. సో ఈ లొకేషన్ కానీ మనకి రెసిడెన్షియల్గా గ్రో అయితే డెఫినెట్లీ
కమర్షియల్స్ కూడా వస్తున్నాయండి. సో కమర్షియల్స్ అంటే మనం చిన్న చిన్న మాల్స్ చూడబోతున్నాము. అదేవిధంగా ఈ హాస్టల్స్, హోటల్స్ చూడబోతున్నాము. సో అంత హ్యూజ్ ఈ రిక్వైర్మెంట్ ఉన్న లొకేషన్ అండి ఇది. సో దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్. నేను ఇది సెకండ్ టాపిక్ చేస్తున్నానండి రుద్రారం మీద. ఎందుకంటే ఈ ఏరియా ఫ్యూచర్లో 40,000, 50,000 అవ్వబోతుంది. ఆ 50,000 అయినప్పుడు నేను ఈ టాపిక్ చేస్తే దాని యూజ్ ఉండదండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం. మనకి 26, 30,000 మధ్యన మనకి ఇక్కడ ల్యాండ్ దొరికేస్తుందండి. ఒక 200 గజాల ల్యాండ్ కొనాలంటే 50 లక్షలు, 52, 56 లక్షలకు వచ్చేస్తుందండి. అదేవిధంగా ఒక 400 గజాల ల్యాండ్ కొనాలంటే 1,00,00,000 నుంచి 1,10,00,000 మధ్యన దొరికేస్తుందండి. సో ఈరోజు రేపు ఒక 50 to 1 crore మధ్యన ఒక కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయగలరండి. సో అలాంటి వాళ్ళకి ఇది రైట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇదే విధంగా లాంగ్ బ్యాక్ కొండాపూర్లో కొన్న వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. 400, 500 స్క్వేర్ యార్డ్స్ కొన్న వాళ్ళు ఈరోజు గ్రూప్ హౌసింగ్, అపార్ట్మెంట్స్, హాస్టల్స్ కట్టి మంచి ఇన్కమ్ అంటే రెంటల్ ఇన్కమ్ పొందుతున్నారండి. సో అటువంటి లొకేషన్ రుద్రారం. సో ఈరోజు కానీ ఈ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ ఆ పరిస్థితి వస్తుందండి. కమింగ్ 5 yearsలో ఇక్కడ హ్యూజ్ రెసిడెన్సెస్ రాబోతున్నాయి, హ్యూజ్ రిక్వైర్మెంట్ రాబోతుందండి, హ్యూజ్ హాస్టల్స్ రిక్వైర్మెంట్ ఉన్నది ఈ లొకేషన్లో. సో అగైన్ మీరు ఈ రుద్రారం గురించి తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాల్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ ఉందండి. వీటికి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.